సో ఇప్పుడు ఒకటి ఏంటంటే మనం ఇక్కడ మీకు ఏదైతే జీపీ హ్యాబిటేషన్స్ గురించి స్పష్టంగా ఇక్కడ ఆధార్ సార్ పెట్టినటువంటి వీడియో పెట్టాను నేను. వీడియో విత్ ఫైల్ పెట్టాను. వీడియో చాలా మంది చూసినట్టు కనబడతలేదు. అంటే స్క్రీన్ షేర్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఈ వీడియోను ఎవరు చూసినట్టు నాకు కనబడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఇష్యూ. తర్వాత రెండోది ఏంటంటే హ్యాబిటేషన్స్ డాటా ఇక్కడ ఓపెన్ చేస్తే ఇందులో బాగా ఇబ్బందికరమైన అంశం ఏం లేదు. నాకు తెలిసి ఎందుకు ఇబ్బంది పడ్డారో మరి నాకు తెలియదు కానీ వీడియో చూసినాం మనం. చూడలేదు అని అన్నోళ్ళు కూడా పేర్లతో సహా తెలుసు. చూడని వాళ్ళు ఉన్నారు. ఓకేనా అమ్మా? అందుకే చెప్పాను. డౌట్ అడిగినప్పుడు తెలిసిపోతుంది. వీడియో చూసినరా చూడలేదా కూడా నేను ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటానండి. సో ఇక్కడ ఏదైనా డూప్లికేషన్ ఉంటే రిమార్క్స్ లో రాయాలా, కొత్తవి ఉంటే కింద రాసేయమని చెప్పినాను. యాజ్ యూజువల్ జిల్లాలో వేరే మన జిల్లా కాకుండా వేరే మీ మండలం కానివి మన జిల్లా కానివి అన్ని డాటా డిలీట్ చేయాలా, మీవే మాత్రమే పెట్టుకోవాలా. ఎడిషన్ ఉంటే కింద దానికి కోడ్ ఉండదు, జీపీఎల్జిడి కోడ్ ఉండదు. సో జీపీది చేయాలా, అలాగే హ్యాబిటేషన్ కూడా మ్యాపింగ్ చేస్తూ కొత్త హ్యాబిటేషన్ ఉన్నటువంటిది కొత్త హ్యాబిటేషన్స్ కూడా మీరు దాని కిందనే ఎట్ ద ఎండ్ ఆఫ్ రాయాలి. వేరే మండలాల డాటా డిలీట్ చేయాలి. దీస్ ఆర్ వెరీ సింపుల్ థింగ్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నెక్స్ట్ రాబోయే టైంలో స్కూల్ వైజ్ డేటా అనేది మీకు హ్యాబిటేషన్స్ కి మ్యాప్ చేయడానికి ఇస్తారు. రైట్? ఓకే. మన క్యూడేస్ వచ్చేసినప్పటికీ అర్బన్ మండలాల డాటా లేదు ఇందులో. అర్బన్ మండలాలది డివిజన్స్ ఆల్రెడీ మ్యాప్ అయి ఉన్నాయి మన క్యూడేస్ లో. బట్ హ్యాబిటేషన్ వైజ్ డేటా అనేది ఇక్కడ మ్యాపింగ్ లేదు, క్యూడేస్ ప్లస్ వెబ్సైట్ లో లేదు. కాబట్టి ఇది బ్యాక్ ఎండ్ నుంచి ఒక ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి చాలా హ్యాబిటేషన్స్ లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 748 గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ మన డేటాలో కనబడలేబట. సో అందుకనే ఆ అంశం పైన ఈ మీటింగ్ అనేది వాళ్ళు మనకు పెట్టి వీడియో పెట్టి డేటా పెట్టి మళ్ళీ ఇమ్మని చెప్పాడు. ఆల్రెడీ ఈ డేటాను మనం ఒకసారి సబ్మిట్ చేసినాం. బట్ అన్ఫార్చునేట్ ఆ డేటా కాదు, మళ్ళీ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఈ పాయింట్ పైన అక్కడ యూడైస్ కోడ్స్ తీసుకున్నాం గతంలో గమనించి చూస్తే ఇక్కడ జీపీఎల్జిడి కోడ్స్ తీసుకున్నాం. సో ఇది తేడా. ఇప్పుడు ప్రజెంట్ డేటా అంతా యూడైస్ ప్లస్ నుంచే తీసుకుంటున్నారు. ఇంకా వేరే ఏ రకమైన డేటా తీసుకోవడం లేదు. ఇది వెరీ సింపుల్, అంటే దీనికి సంబంధించిన ఒక అంశం. సో దీని మీద ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఇంకా నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తాను నేను. సార్ అది మెయిన్ రీజన్ ఏంటంటే సార్ ఇప్పుడు మొన్న కొత్త జీపీలు అయినాయి చూడండి సార్. ఆ కొత్త జీపీలు అయిన దగ్గర ఈ హ్యాబిటేషన్ లిస్ట్ లో వచ్చేసి పాత జీపీలే కనిపిస్తున్నాయి. ఆ జీపీ ఫైల్ లోకి వెళ్ళి అవి కాపీ చేస్తే సరిపోతుంది సార్, అంతే. అజయ్ సార్ ఏం చెప్పిండు, ఈ హ్యాబిటేషన్ లిస్ట్ లో ఉన్నటువంటి మనం ఇప్పుడు కోడేసే గ్రామ పంచాయతీ లిస్ట్ లో ఉన్న గ్రామ పంచాయతీ అందులో 14 ఉంటే ఇంట్లో కూడా 14 రావాలి మెయిన్. లేదు ఇప్పుడు నీకు ఇక్కడ కొత్త జీపీలు యాడ్ చేస్తే నీ సంఖ్య పెరుగుతుంది కదా. ఆహా, జీపీలు అంతే ఉంటాయి సార్, జీపీల సంఖ్య ఉన్నది కదా. సంఖ్య ఉంటది కరెక్ట్. ఇప్పుడు నీకు కొత్త జీపీలు కూడా ఐడెంటిఫై అయితే రాయాలా దాంట్లో. అదే సార్, జీపీల సంఖ్య ఎంత అయితే ఉన్నదో ఒకవేళ ఎవరైనా మిస్సింగ్ ఉంటే యాడ్ చేస్తారు, మిస్సింగ్ లేకపోతే పాత వాళ్ళే యాక్సెస్ ఉంటాయి. ఈ హ్యాబిటేషన్లలో జీపీలు తక్కువ వస్తున్నాయి అట్లా. హ్యాబిటేషన్ లెక్క జీపీలు తక్కువ. అట్లా అంటున్నావా? సో హ్యాబిటేషన్లు తక్కువ ఉన్నాయంటే మిస్ అయినట్టే కదా, సింపుల్ విషయం అది. సో ఏవి మిస్ అయినాయో అవన్నీ కింద యాడ్ చేయాలి. ఓకేనా? సో ఆ అంశం మీద ఎవరికి ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం అడగండి దయచేసి, ఏమనుకోవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు మనం పని ఒత్తిడి వల్ల చాలా సింపుల్ విషయాలను కూడా మనం ఆలోచించలేము. బట్ అది చాలా సింపులే, కానీ ఎందుకో ఎక్కడో ఏదో లోపల ఇంకా నాకు 2-3 ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోనే నాకు డౌట్ వస్తుంది. మరి ఏమన్నా ఏ విధంగా చేసినరో ఏమైందో అనేది. ఇది షుడ్ బి ఫిజికల్ రియాలిటీకి దగ్గర ఉండాలి డేటా అనేది. రైటా? ఒక్కసారి ఎందుకైనా మంచిది, ఎవరైతే అటెండ్ అవ్వలేరో ఈరోజు ఈ వీడియోని చూడండి, వీడియో చేసి పెడుతున్నాము. ఖచ్చితంగా మీకు డౌట్స్ ఉంటే మీరు మండే మార్నింగ్ అయినా మీరు నాకు ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్పండి.
అవసరమైన సమయం తీసుకుందాం కానీ తప్పులు చేయడానికి మాత్రం అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే ఇది డేటా అనేది చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సారు ఒక డ్రీమ్ ఉంది, రేవంత్ రెడ్డి సార్ది డ్రీమ్. ప్రతి గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా స్కూల్ ఉండాలా, గవర్నమెంట్ స్కూలే ఉండాలా, అన్ని హంగులతో కలిసి ఉండాలా. దాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఆయన కాన్సెప్ట్ తీసుకొని పనిచేయాలని అనుకుంటున్నాడు. కాబట్టి మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు విషయంలో. ఆ డేటా అనేది కరెక్ట్ గా ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకొని చేయండి. తర్వాత మనం ఒక్కసారి డేటా ఫైనలైజ్ చేసి మ్యాప్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి రీమ్యాపింగ్ చేయాలంటే దాని చాలా కష్టమైనటువంటి విషయం, కొద్దిగా ఇబ్బంది. మళ్ళా స్టేట్ వాళ్ళకు ఫోన్ చేయడము, చెప్పడము, వాళ్ళు ఏదో మాటలు అనడము, అదంతా అవన్నీ జరగకుండా చూసుకోండి. అవసరమైతే ఒక రోజు లేట్ నేను సబ్మిషన్ చేస్తానే టైం తీసుకుంటాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కాంప్రమైజ్ కావద్దు. డౌట్ ఉంటే అడగండి దయచేసి. రైట్. ఇప్పుడు ఇందులో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది, కానీ మోస్ట్లీ ఎవరికి ఇక్కడ డౌట్ ఉన్నట్టు నాకు కనబడలేదు. సో ఆ అంశం మండే రోజు కూడా ఎవరైతే ఈ రోజు మీటింగ్ అటెండ్ చేస్తలేరో వాళ్ళు ఈ రికార్డింగ్ చూసి మీకు ఏమైనా డౌట్స్ కూడా వస్తే మీరు చూసుకొని క్లియర్ గా ఆధార్ సార్ ఇచ్చినటువంటి వీడియో ఈమెయిల్లో ఉన్నది అది చూసుకున్న తర్వాత దాన్ని వెరిఫై చేసుకొని తప్పులు ఉంటే వెంటనే ఇంటిమేట్ చేయండి, నాకు ఫోన్ చేసి మరీ చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. అండ్ సెకండ్ థింగ్, బోనోఫైడ్ ఫర్ డబుల్ ప్రమోషన్. ఇది కొత్తగా ఒక అంశం అనేది మనం యాడ్ చేస్తున్నామండి. డబుల్ ప్రమోషన్ సంబంధించింది ఈ రోజు 2 వచ్చినాయి. సో విషయం ఏంటంటే మన దగ్గరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, H03 ఫార్మాట్ డైరెక్ట్ గా పెట్టేసి మన దగ్గర పంపిస్తున్నారు. మనం ఒక అంశం మర్చిపోయినాం, బోనోఫైడ్ అనేది. ఎందుకంటే ఆ రోజు నేను కూడా వెరీ ఫస్ట్ టైం చేస్తున్నాను, బట్ మీకు H03 ఫార్మాట్ తోనే ఎక్కువ ఫెమిలియర్ ఉన్నారు. నేను లేను. సార్ చెప్పండి. అది వచ్చింది, తర్వాత డౌట్ రిజాల్వ్ అయింది. అయితే ఆ, ఏదైతే మనం బోనోఫైడ్ యాక్చువల్ గా డబుల్ ప్రమోషన్ అనేది ఎలా ఉంటది అంటే, డబుల్ ప్రమోషన్ కానీ ఇచ్చేది ఆ కన్సర్న్డ్ హెచ్ఎం యొక్క డిస్క్రిమినేషన్ కు సంబంధించిన విషయము. ఇందులో ఎలాంటిది డిస్ట్రిక్ట్ ఆఫీస్ ప్రమేయం ఉండదు, ఎవరిది ఉండదు. బట్ పేరెంట్స్ అనేటి వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఏంటంటే రాబోయే కాలంలో క్లాస్ వైజ్ గా మీకు ఏ స్కూల్లో చదివినారు ఏంటిది అనేది అడగచ్చు. అక్కడ గ్యాప్ వస్తే ఏదన్నా అంశం, ఇప్పటికైతే ఎగ్జిస్టింగ్ రూల్స్ నామ్స్ కూడా ఏమున్నాయో మాకు పెద్ద ఐడియా లేదు. జస్ట్ మన దగ్గర వెబ్సైట్ లో ఒకటి ఉంది, క్లాస్ చేంజ్ అనే ఆప్షన్ ఉంది, దాంతో మనం క్లాస్ చేంజ్ చేస్తున్నాం. రెస్ట్ ఆఫ్ రికార్డ్ మెయింటైన్ చేయడం కానీ డబల్ ప్రమోషన్ ఇవ్వడం కానీ అది ప్యూర్లీ హెచ్ఎం బాధ్యత. ఆ విషయం స్పష్టంగా మీరు ఆ ఈ విషయాన్ని హెచ్ఎంస్ కు చెప్పండి ఎప్పుడైతే డేటా ఇస్తారో. అలాంగ్ విత్ అప్లికేషన్ ఫార్మాట్ లో ఖచ్చితంగా హెచ్ఎం స్పష్టంగా రాసి పంపించాలా. ఏంటిది అంటే, మేము మీ క్యాండిడేట్ కి డబల్ ప్రమోషన్ ఇచ్చి ఉన్నాము అండ్ మా రికార్డ్స్ మేము అవైలబుల్ గా పెట్టుకున్నామని అప్లికేషన్ రాస్తారు కదా. ఒక అప్లికేషన్ డిఓ గారి పేరు మీద రాసినప్పుడు దాంట్లో ఉండాలి స్పష్టంగా. దాని వెనుక సైడ్ పేపర్ లో సెకండ్ లో H03 ఫార్మాట్ ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటంటే, ఆయన ఏదైతే ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఫస్ట్ క్లాస్ ఉన్నాడు లాస్ట్ ఇయర్, ఇప్పుడు సెకండ్ కాకుండా సెకండ్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేశారు, థర్డ్ క్లాస్ కావాలి అనుకున్నప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేశాక థర్డ్ క్లాస్ ఏదైతే దాని పేరు మీదనే బోనోఫైడ్ ఇవ్వాలండి. ఫస్ట్ క్లాస్ పిల్లోడికి థర్డ్ క్లాస్ కు డబుల్ ప్రమోషన్ ద్వారా పంపితే ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసి థర్డ్ క్లాస్ పంపడానికి బోనోఫైడ్ అంటే ఆయన రికార్డ్ నేను అప్డేట్ అయింది అని ప్రూఫ్ అది చేసి థర్డ్ క్లాస్ ది బోనోఫైడ్ కాపీ, ఒక జిరాక్స్ కాపీ, ప్లస్ మన దగ్గర ఉన్నటువంటి H03 ఫార్మాట్ అప్లికేషన్, ప్లస్ పేరెంట్ యొక్క అండర్టేకింగ్ అంటే ఆయన నాలెడ్జ్ లో ఉంది, నేను కూడా నా విల్ఫుల్ ఉంది అనేది మనం ఒక 4 పేపర్స్ అడిగినాం. ఆ 4 పేపర్స్ ఉన్నటువంటివి మనకు సబ్మిట్ చేయమని చెప్పండి. ఇది ఒక బోనోఫైడ్ అనేది ఇన్ అడిషన్ చెప్పారు మొన్నటి మీటింగ్ కి. ఈ రోజు తర్వాత వచ్చేసి న్యూ స్కూల్ కు సంబంధించినటువంటిది ఈమెయిల్ పెట్టడం జరిగింది. అది కొద్దిగా 1-2 నిజామాబాద్ మండలం వాళ్ళు మాత్రమే చేసినారు, వేరే వాళ్ళు పంపలేదు. ఆ పంపినటువంటివి 2 కూడా తప్పులే వచ్చినాయి. సో అది ఒకటి. బట్ స్కూల్ ఎడిట్స్ అండ్ క్లోజ్డ్ స్కూల్స్ అనేటివి A01 ఫార్మాట్ లోనే వస్తాయండి. అది అక్కడ పర్మనెంట్ క్లోజ్ ఆర్ టెంపరీ క్లోజ్. ప్రైవేట్ స్కూల్ ఉంది, రన్ కావడం లేదు, బట్ రికగ్నైజేషన్ ఉంది అంటే టెంపరీ క్లోజ్ పెట్టేసేయండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన ఖచ్చితంగా ఇంకా నేను స్కూల్ నడపను, నా యొక్క రిజిస్ట్రేషన్ కూడా నేను సొసైటీ ఉంటుంది అది క్యాన్సిల్ చేస్తున్నాను, ఇంకా నేను దీనికి సంబంధించిన ఆస్తులు కూడా నేను డిపార్ట్మెంట్ కు సర్వ్ చేసేస్తున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ నడపను అంటేనే అది క్లోజ్డ్ ప్రొసీడింగ్ డిఓ గారు తీయాలి.
ఇన్ కేసు డిఓ గారు ప్రొసీడింగ్ ది అని అనేవి టెంపరీ క్లోజ్ కిందకు వస్తాయి కాబట్టి ఆ టెంపరీ క్లోజ్ లో A01 ఫార్మాట్ ద్వారా అప్లికేషన్ ఆ కన్సర్న్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళది కూడా తీసుకొని పంపండి స్కూల్ క్లోజ్డ్ ఉంటే. అది చేస్తే ఏంటంటే మనకి ఇంకా టీచర్స్ డాటా ఏది అవన్నీ ఏమి ఉండవు, ఇంకా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఇది కూడా చూడండి. అట్లనే మీరు అడిగినారు జీరో ఎన్రోల్మెంట్ జీరో టీచర్స్ సంబంధించిన స్కూల్స్ డేటా ఒక 4 రోజుల తర్వాత ఇస్తాం సార్, ఎగ్జిట్ ట్రాన్స్ఫర్స్ అయినాక జైనింగ్స్ తీసుకున్నాక అన్నట్టు. కాబట్టి అది ఖచ్చితంగా వేయండి. న్యూ స్కూల్స్ కి వచ్చినప్పుడు స్కూల్ ఎడిట్స్ కి మాత్రము క్లోజ్డ్ స్కూల్స్ ఇవి 3 మాత్రము మండే నుంచి ప్రామినెంట్ గా వచ్చినట్టు 10 డేస్ లోపల కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను కూడా ఒక లింక్ ఇచ్చాను, దాంట్లో నేను చేసిన వర్క్ను నేషనల్ స్టేట్ లెవెల్లో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేటస్ ను నేను అందులో అప్డేట్ చేస్తాను. జస్ట్ మీరు దాన్ని చెక్ చేసుకోండి, మళ్ళీ నాకు ఫోన్ చేసి అడగాల్సిన అవసరం రాదు. లాస్ట్ ఇయర్ లాగే మీకు అది దాంట్లో స్టేటస్ తెలుస్తుంటది. తర్వాత 4th టాపిక్ వచ్చేసి ఫైనలైజేషన్ ఆఫ్ ప్రమోషనల్ యాక్టివిటీ. మేము దాన్ని దాదాపుగా ప్రతి మండలంలో ఉన్నటువంటి వర్క్ ను మేము అందరం అంటే ఇట్స్ ఏ టీమ్ వర్క్. కంప్లీట్ గా సాధ్యమైనంత వరకు 95-96% వరకు మేము చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ నుంచి దాదాపుగా వర్క్ షాప్స్ పెడుతున్నాము. దాదాపు డిస్ట్రిక్ట్ హెడ్స్ కి మేము కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాము, వాట్సాప్స్ పెడుతున్నాము, లెటర్స్ పంపుతున్నాము, అండ్ ఆల్సో వాళ్ళ గ్రూప్స్ లో కూడా పెట్టిస్తున్నాము వాళ్ళ స్టాఫ్ తోని మేము పర్సుయేషన్ చేస్తున్నాం. బట్ ద ఎండ్ ఆఫ్ టైం వచ్చేస్తుంది, లాస్ట్ 5 ఉన్నాయి, 2 ఉన్నాయి, స్కూల్లో 10 ఉన్నాయి. అంటే అవి ఎందుకు ఆగుతాయి అంటే ప్రాబ్లమ్స్ ఉండే ఆగుతాయి. లేదా అక్కడ అట్లాంటివన్నీ చిన్న చిన్న మిగిలిపోయినాయి అనేటివన్నీ కూడా ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ మీ లెవెల్లోనే మీరు కంప్లీట్ చేయాలి 100%. అంటే 95-96 వచ్చినాక 4% కోసం కూడా మనం కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. దాదాపు లాస్ట్ ఎండ్ లో మనం బాగా సతాయించుడే. అది అంటే ఒక రకంగా వాళ్ళు సతాయించాలని కాదు, అది అంటే యాక్టివిటీ అట్లా తయారైతుంది. ఏంటంటే అది బాగా స్ట్రెస్ఫుల్ గా ఉంటది మనకు. ఆ డేటా అప్లోడ్ అయితే లేదని ఏదో 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 ఉంటాయి. బట్ ఆ ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ మీరు ప్రమోషనల్ యాక్టివిటీ 100% క్లియర్ గా తీసుకుపోవాలి. ఇది బుధవారం కల్లా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఆ బుధవారం నుంచి మీరు ఇది చేస్తున్నప్పుడు డ్రాప్ బాక్స్ కి మేము వెళ్తాం. డ్రాప్ బాక్స్ లో డేటా పడి ఉన్నది కదా, దాన్ని మేము టార్గెట్స్ ఇస్తాం సిఆర్పిస్ కి. సో ఈ ఈ 5 టాపిక్స్ అనేటివి నేను ప్రధానంగా చెప్తున్నాను. ప్రధానంగా ఇవే ఉన్నవి. సో ఈ థింగ్స్ ని మీరు దీంట్లో ఫస్ట్ ఉంది జీపీస్ అండ్ హ్యాబిటేషన్స్. ఎట్టి పరిస్థితుల మీరు డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి మిగతా వాళ్ళందరూ. తర్వాత బోనోఫైడ్ కు సంబంధించినటువంటిది ఖచ్చితంగా బోనోఫైడ్ కావాలి. ఇన్ అడిషన్ అనేది హెచ్ఎంస్ కు చేరవేయండి. న్యూ స్కూల్స్ ఉన్నవి ఖచ్చితంగా సిఆర్పీలు ఈ పాటిగా మనం సర్వే చేయమన్నా వాళ్ళకి మీటింగ్స్ చెప్పాము. మీ దగ్గర కూడా చాలా మంది దగ్గర రిక్వెస్ట్లు వచ్చి ఉన్నాయి. నిజామాబాద్ లో 7-8 స్కూళ్ళు ఉన్నాయి మండలంలోనే, ఆర్మూర్లో కూడా ఉన్నాయి, అందరూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఒకసారి రివ్యూ చేసుకోండి. మీరు మీ దగ్గర కూర్చోండి సిఆర్పీలతోనూ మన స్కూళ్ళల్లో ఉన్నటువంటివి మీ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న సమాచారం ద్వారా మీరు చేసుకున్న తర్వాత అవి కూడా పంపడం స్టార్ట్ చేయండి. 1 by 1 ఎన్ని దొరుకుతాయి ఆపద్దండి ఏది కూడా. దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రమ్ మై సైడ్. అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఎవరన్నా ఏదన్నా డౌట్ అడుగుతామంటే చెప్పండి, లేదంటే అదర్వైజ్ నేను ఈ మీటింగ్ కంక్లూడ్ చేస్తాను. ఎనీథింగ్? లేటెస్ట్ గా జాయిన్ అయినటువంటి ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఏమైనా అడుగుతారా డౌట్స్? అడగము అంటే క్లోజ్ చేస్తాం. చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా సురేందర్ చేసేయాలన్నా? రజిత్ చెప్పండి. హలో, జిపిఎస్ అప్లికేషన్ కోడింగ్ ది మ్యాపింగ్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. ఇక్కడ వీడియో చూడండి జాగ్రత్తగా మిత్రం, అందరూ కూడా వీడియో చూడాల్సిందే ఖచ్చితంగా. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జీపీ హ్యాబిటేషన్స్ డేటా ఉంది. సో ఇక్కడ ఈ డేటా ఉన్నప్పుడు ఇక్కడ 2 రకాల షీట్లు ఉన్నాయి. ఒకటి గ్రామ పంచాయతీ ఉంది, తర్వాత వచ్చేసి ఈ హ్యాబిటేషన్స్ వైజ్ గా డేటా ఉంది. ఈ 2 డేటాలలో రెండింటి డేటాను కూడా మీరు వెరిఫై చేయాలా. అయితే ఇక్కడ గ్రామ పంచాయతీలకు వచ్చేసినప్పుడు గ్రామ పంచాయతీలలో
ఖచ్చితంగా వేరే జిల్లాల డాటా వేరే మండలాల డాటా డిలీట్ చేయాలండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకున్నటువంటి జీపీలు అన్ని ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేసుకోవాలా. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఏదైనా జీపీ మిస్ అయితే మీరు దాన్ని యాడ్ చేయాలా. సేమ్ యాజ్ వెల్ యాజ్ హ్యాబిటేషన్ షీట్ కి రావాలా. అక్కడ ఎన్ని హ్యాబిటేషన్లు ఉన్నాయి, ఫిజికల్ గా మీ దగ్గర ఉన్న హ్యాబిటేషన్స్ ఎన్ని ఉన్నాయి అన్ని వెరిఫై చేసుకోవాలా. ఏమన్నా లేకపోతే యాడ్ చేయాలా. కొన్ని హ్యాబిటేషన్స్ అసలు లేవు, ఊరికే పేరుంటే దాన్ని రిమార్క్స్ లో రాయాలా, డిలీటెడ్ అని రాయాలండి. ఆ ఈ ఈ కొత్తవి కింద యాడ్ చేయాలి. రైటా? ఈ 2 థింగ్స్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలా. ఈ జీపీలు అనేటివన్నీ హ్యాబిటేషన్స్ దాంట్లో ఒక మ్యాప్ కూడా చేయాలి. దీస్ ఆర్ ద థింగ్స్. ఓన్లీ ఇదే. ఇంకా మీకు ఏదైనా డౌట్ వస్తే మీరు దాన్ని 2 డూప్లికేట్స్ వచ్చినాయి అని అంటున్నారు. చాలా వరకు ఇదే ఫోన్ చేసినాడు. ఒకటే హ్యాబిటేషన్ 4 సార్లు వచ్చిందని. మీరు ఏం చేయాలా, ఫలానా ఎగ్జాంపుల్ ఈ ఒకటి ఉంది. సార్ ఒకసారి ఆర్మూర్ది చూడండి సార్. ఆర్మూరు మండలం ఆలూరులో ఆర్మూర్ది కనిపిస్తుంది. నేను చెప్తున్నానమ్మా, ఒక్క నిమిషం. రైటా? ఇక్కడ ఫస్ట్ వన్ ఉన్నది ఉంది, ఇక్కడ కోడ్ ఉంది, ఒక పేరు ఉంది. ఆలూరు అనే పేరే ఉంది. ఎగ్జాంపుల్ ఆలూరు 4 సార్లు వచ్చింది. సో ఇక్కడ రిమార్క్స్ కాలం ఉంది. ఈ రిమార్క్స్ లో ఏం చేయాలా, 1 ఆలూరు అనేది, ఇది సెకండ్ అనేది సెకండ్, థర్డ్, ఫోర్త్ డూప్లికేట్ అని రాయాలి. ఇదేంది, ఇది ఎల్జిడి కోడ్. సో ఇది దీంట్లోకి వచ్చేసినప్పుడు ఏం రాయాలా, 1, 3, 4 డూప్లికేట్ అని రాయాలి. తర్వాత ఇది థర్డ్ కి వచ్చినప్పుడు 1, 2, 4 ఈ డూప్లికేట్ అని రాయాలి. ఫోర్త్ కి వచ్చినప్పుడు 1, 2, 3 డూప్లికేట్ అని రాయాలి. జస్ట్ ఇట్లా రాసి వదిలేసి ఇంతే, ఇంకేం లేదు. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ఇది ఎందులో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇందులో స్కూళ్ళు ఉన్నాయా, ఇందులో లేవా, ఇందులో ఏంది ఇది అనేది మనం తర్వాత చేద్దాం దీని మీద. ఓకేనా? ఇది ఏం చేద్దాం అనేది మనం స్కూల్స్ డేటా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు మనం దాని గురించి ఆలోచన చేద్దాం. ఖచ్చితంగా మీకు మళ్ళీ దీని మీద ఒకసారి మనం రిఫ్రెషింగ్ అవసరం అయితే చేసి చేద్దాం. ఓకేనా? ఎనీథింగ్ ఎల్స్? లేదు కదా? దిచ్పల్లి ఎంఐఎస్ గారు సరిపోయిందా? జరగనే ఇంకేమన్నా అవసరం ఉందా? క్లోజ్ చేయాలన్నా మీటింగ్? చెప్పండి మిత్రమా. ఓకే, ఎవరికి డౌట్స్ ఏమైనా ఉంటే ఫోన్ చేయండి. నేను ఇది మీటింగ్ అనేది నేను క్లోజ్ సార్ ఇప్పుడు చేస్తున్నాను. ఏం కరెక్షన్ లేకపోతే అక్కడ డైస్ కోడ్ రాసే అవసరం లేదు కదా సార్. అంటే మన జీపీ డైస్ కోడ్ అండ్ జీపీ నేమ్ ఎక్కడ రాసే అవసరం లేదు. ఇక్కడ కరెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు కదా సార్ ఎక్సెల్ లో. అవును, అది చేయాలి కదా, మ్యాపింగ్ చేయాలి కదా మీరు. దీంట్లో 2 రకాల పనులు ఉన్నాయి. మ్యాపింగ్ చేయమనే చెప్పినాం మేము. సరే, మ్యాపింగ్ సేమ్ కోడ్ చేయొద్దని వస్తుంది కదా చెప్పలేదు. సార్. కోడ్ సేమ్ వస్తుంది కదా, పక్కన ఉన్న వస్తది, కోడ్ కాపీ ఎగ్జిస్టింగ్ చేసేయండి. దాన్ని తీసి దీని పక్కన పేస్ట్ చేసేసేయండి. ఓకేనా? కరెక్ట్ గా ఉంటే అదే కాపీ చేసి పేస్ట్ చేశారు. అట్లా ఇక్కడ చూద్దాం మళ్ళీ ఒకసారి ఓకే. స్క్రీన్ మీద. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఆలూరువి. ఇవన్నీ కరెక్టెడ్ ఉన్నాయి అంటే ఇక్కడ ఉంది ఆలూరు. ఇది కరెక్ట్. ఫస్ట్ 1 కరెక్ట్. పేస్ట్ రిటర్న్స్ 2. రైట్? ఇది సార్ కరెక్ట్. హ్యాబిటేషన్ నేమ్ ఆర్మూర్ ఉంది సార్, అది రాంగ్. అయ్యా అమ్మా, హ్యాబిటేషన్ నేమ్ ఆర్మూర్ ఉంది చూడండి. అవును
ఆలూరు మండలంలో ఆర్మూర్ రాదు కదా సార్. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా, నేను అంత డీప్ గా చూడలేదు, అర్థమైందా? అదే, నేను అనే పాయింట్ అది. అదే. ఇక్కడ డేటా కరెక్ట్ ఉంది అంటే ఏ డేటా కరెక్ట్ ఉంటే ఇక్కడ పేస్ట్ చేయాలా. ఇప్పుడు డిచ్పల్లి ఎంఐఎస్ అడిగింది అది, ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి డేటాని ఇక్కడ మ్యాప్ చేయాలి. ఇందులో డేటా వేయాల్సిందే అంటున్నా నేను. అన్ని ఫీల్డ్స్ కి వేయాలి, ఇక్కడ వరకు వేయాలి, ఎండ్ వరకు ఓకే సార్, థ్యాంక్ యూ. అర్థమైందా? రైటా? ఇది డూప్లికేషన్ ఉండడానికి లేకుండా చూడండి. ఇక రెండు ఉన్నాయి, ఇది ఇక్కడ, ఇది వేరే, ఇది వేరే, ఇది ఉంది కదా, సేమ్ ఉంది. ఇట్లా ఈ విధంగా వేసుకుంటారండి. ఇది వేసుకొని కంప్లీట్ చేసి ఇవ్వండి. ఇంకేదన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ అసలు ఇంకో కొత్తది ఏదో XYZ అనేది కొత్త హ్యాబిట్ గ్రామ పంచాయతీ ఇక్కడ రాసినారు, మీరు ఇక్కడ కొత్తది యాడ్ చేసినారు, ఇక్కడ కింద ఎండ్ పాయింట్ లో ఇక్కడ యాడ్ చేసినారు కొత్తది. ఈ ఎక్స్ కి కోడ్ ఉండదు, బట్ ఈ ఎక్స్ అనేది మీరు ఏం చేయండి అంటే ఇక్కడ రాయండి, ఇక్కడ రాయండి. దీన్ని 4 స్కూళ్ళకు కాపీ ఉంటే ఇక్కడ పేస్ట్ చేయండి, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. దీని కోడ్ ఉండదు, రాబోయే కాలంలో ఇస్తారు స్టేట్ ఆఫీస్ నుంచి. ఓకేనా? రైటా? క్లియర్గా అర్థమైందా అండి? ఇది ఇందులో ఇంకేమైనా డౌట్ ఉందా ఎవరికన్నా? ఏం చెప్పట్లేదు. అయిందా రాలేదా రవి బాబు, శంకర్, ఇబనైజర్, నగేష్? ఓకే సార్, ఏమో నాకు భయం అవుతుంది నాకు అప్పుడప్పుడు ఆఫీస్ లో. ఓకేనా అందరికి? సార్ ఓకే సార్. రైట్, ఓకే. ఈ వీడియో కూడా రికార్డ్ చేసి పెడతాను గ్రూప్ లో, చూసుకోండి. రైట్, ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.